నమస్కరిస్తూ సభకు వందనం. విచేసిన ప్రేక్షకులకు నా వందనాలు. నుత జల పూరితంబులగు నూతులు నూరిటి కంటే సోనృత వ్రత ఒక బావి మేలు, మరి బావులు నూరిటి కంటే నొక్క సత్క్రతువది మేలు, తత్క్రతు శతంబున మహాభారతంలో దుష్యంతోపాఖ్యానం అని గలదు. దుష్యంతుసి ఆమె విస్మరించినప్పుడు శకుంతల తన కన్న కొడుకును వెంట పెట్టుకుని రాజాస్థానానికి వచ్చి తనను గుర్తించమని అడిగినప్పుడు రాజు నీ వివరం నాకు తెలియదంటాడు. అప్పుడు శకుంతల మహారాజు చెప్తే స్నానార్థము నూయి అంటే దిగేకి వీలు లేకుండా చేతులతో నీళ్లు చెదుకుని పోసుకునేటటువంటి బావులు తవ్వించి పెట్టేవాడు మార్గానికి ఇరువైపులా. నిజంగా నూయి అంటే చేదతో నీళ్లు చెదుకునే బావి కంటే కూడా దిగుడు బావి అయితే దానికంటే 100 చేదబావి సత్కతువది మేలు, తత్కతు శతంబున కంటే అట్లాంటి 100 యజ్ఞాల కంటే ఒక్క తత్సుత శతకంబుగా అట్లాంటి కుమారుడి కంటే ఇహపరములను కూడా సంతృప్తి పరచగలిగినటువంటి కుమారుడి కంటే కూడా ఒక్క సూటుతో ఒక సత్యం చాలా మంచిది అని చెప్పారు. అంటే సత్యం వద అని వేదం చెప్పిన మాట. అది ఎలా సుతుని కంటే సత్యవాక్యం ఎలా గొప్పది అంటే నిజం చెప్పు నాకు అని చెప్తారు. నిజము చెబితే అది దైవస్వరూపం కాబట్టి సత్యం అనేది సాక్షాత్తు దైవ సాక్షాత్కారాన్ని పొందేంతటి ఆనందం కలుగుతుంది కాబట్టి సుతుడు సత్యం లేదు అని. శకుంతల నువ్వు అబద్ధాలు చెప్తున్నావు, ఇది తప్పు, నీవున్న చోటనే నీవు ఏకోహమస్మీంచ వన్యసేత్వం, నువ్వు ఒక్కడే ఉన్నావు. నా వృత్సజం వేత్తి మునిం పురాణం. వ్యాసుడు అంటాడు, ఒకడు సాక్షి ఉన్నాడు బయట కర్మసాక్షి సూర్య భగవానుడు, అంతర్గతంగా అంతరాత్మ సాక్షి. తశాంతికేత్వం వృజనం కరోషి, నీవు అంతరాత్మ గమనిస్తున్నది అనేటువంటి ఆలోచన కూడా లేకుండా అబద్ధాలు చెబుతున్నావు. జాగ్రత్త సుమా, అంతరాత్మ మాత్రం నీ పాపాల చిట్ట రాసి పెడుతుంది, నీ అబద్ధాల చిట్ట రాసి పెడుతుంది, దానికి ఫలితం ఇస్తుంది తప్పనిసరిగా, జాగ్రత్త అని హెచ్చరించింది. ఒక మహిళ కష్టం వచ్చినప్పుడు కన్నీళ్లతో కృంగిపోకుండా ధైర్యంగా ఎదుర్కొనేటువంటి తత్వ సంగీత శ్రీమతి అనురాధ గారు. ఈ అవధాన ప్రక్రియలోకి వచ్చిన తర్వాత నేను కొన్ని అంశాలు అనుకోకుండా ప్రవేశపెట్టాను. ఈ పూర్వంలో ఎవరు అవధానాలు చేయలేదు. అదేంటంటే గద్వాలలో నేను అవధానం చేసి వెళితే జూనియర్ కాలేజీలో మహారాణి జూనియర్ కాలేజీలో అవధానం చేసి వెళితే ఇలా అన్ని మా సాధ్యమవుతుంది అన్నాడు ప్రారంభంలోనే. అంటే ఒక ఆవృత్తి పూర్తయ్యేపాటికి వాళ్ళు లేచి అడిగాడు, నువ్వు వెళ్ళి హాజరుపట్టి తీసుకురమ్మన్నా. హాజరుపట్టి తెచ్చాడు. నువ్వు పేరు చదువుకుంటుండు అన్నావు. వాడు హాజరుపట్టి చదువుకుంటాడు. 28 పేర్లు చదివాడు. చివరి 28 పేర్లు అప్పగించేశాను. ఆశ్చర్యపోయాడు. 28 పేర్లు ఎలా గుర్తుపెట్టుకుంటే, నాకు అవసరమయ్యా, నీకు కూడా అవసరం అనుకుంటే నీ పాఠ్య పుస్తకాల్లో ఉండే అంశాలు ఇన్ని గుర్తుంటాయి, నువ్వు ప్రయత్నం జరుగుతుందంటే. కొందరు మహానుభావులు వెనక నుండి ఇప్పుడు జాతీయ జెండా ఎగురుతుందంటే దానికి ధ్వజస్తంభం ఉన్నది, ధ్వజస్తంభం లేకుండా జాతీయ జెండా కూడా ఎగరలేదు. అట్టగా ఈ కార్యక్రమం జరుగుతుందంటే దీని వెనకన ఒక దాత ఉంటాడు. ఇదే ఊర్లోనే మహిళా అభ్యుదయ కళాశాల పెట్టినటువంటి సుంకన్న అనేటువంటి లెక్చరర్ గారి కుమారులు ఆ తండ్రి జ్ఞాపకార్థం ఏర్పాటు చేశారు. ఈ సంవత్సరం అష్టావధానాన్ని ఏర్పాటు చేశారు. అంటే ప్రతి కార్యక్రమం వెనక ఎవరో ఒక మహాదాత ఒకడు ఉంటాడు. అతని వల్లనే ఆ కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. ఒక ధ్వజస్తంభం ఉంటేనే ఒక జయపతాక ఎగరగలుగుతుంది. ఈనాటి ఈ కార్యక్రమానికి మహాదాతలైన వాళ్ళందరికీ కూడా ఒకసారి స్మరించుకుంటూ కృతమెలుగుట పుణ్యము, చేసిన మేలు తలుచుకుంటేనే పుణ్యం వస్తుందన్నారు. అలా వాళ్ళను స్మరించుకుందాం. ఇక్కడ ప్రక్రియ గీతా సంగీతం ఒకటి పెట్టాను. అంటే పాట పాడితే అని గీతం, పద్యం చెబితే
సంగీతం పాటగా మార్చడం, సంగీతం పాడితే పద్యంగా మార్చడం. ఈ ప్రక్రియ కూడా నేనే మొదలుపెట్టాను. ఇది కత్తి మీద సాగు లాంటిది. ఎందుకంటే మాకు పద్యాలు అలవాటు, పాటలు అలవాటు కాదు. కానీ ఆ పద్యం పాడితే పాటలకు మార్చాలి దాన్ని. ఇక్కడ ఆమె అనురాధ మంచి గాయని, భాగవతారిణి, మనకు మణిపూస, ద్రోణాచలానికి మణిపూస. ఇలాంటి వాళ్ళ వల్లనే భారతదేశానికి పేరు వచ్చిందంటే ఎవరి వల్ల అంటే కాళిదాసు వల్ల. లండన్కు పేరు వచ్చిందంటే షేక్స్పియర్. అక్కడ నుండి సంపద వల్ల కాదు, అక్కడ నుండి మేధావుల వల్ల. ఒక్క కవి లండన్ అంటే షేక్స్పియర్, భారతదేశం అంటే కాళిదాసు. అట్లా ద్రోణాచలం అంటే అనురాధ, భాగవతారిణి. అమ్మాయి పాట పాడుతుంది, దాన్ని పద్యంగా మార్చి చెప్పే ప్రయత్నం చేస్తాం. గురువు గారికి ధన్యవాదాలు. సభలో వేయించేసినటువంటి పెద్దలందరికీ కూడా కృతజ్ఞతా వందనాలు. వచ్చేసినటువంటి ప్రేక్షకులందరికీ కూడా నా వందనాలు తెలియజేసుకుంటూ, ఈనాటి కార్యక్రమంలో భాగంగా నాకు సారు ఈ అవకాశం ఇచ్చినందుకు నాకు పూర్వజన్మ సుఖంగా భావిస్తూ వారికి మరీ మరీ నా కృతజ్ఞతా వందనాలు తెలియజేసుకుంటాను. వాసుదేవయని వెడలిన ఈ జౌవారి జక్షుని గణరీ వాసుదేవయని వెడలిన ఈ జౌవారి జక్షుని గణరీ వాసుదేవయని వెడలిన ఈ జౌవారి జక్షుని గణరీ వాసవాది సురపూజితుడౌ వాసవాది సురపూజితుడౌ వాసవాది సురపూజితుడౌ వాది జనయనుని మదిని దలచుచును వాసవాది సురపూజితుడౌ వారి జనయనుని మదిని దలచుచును వాసుదేవయని వెడలిన ఈ జౌవారి జక్షుని గణరీ బాగుమీర నటనము సేయుజును పతిత పావనుని తవేడుచును బాగుమీర నటనము సేయుజును పతిత పావనుని తవేడుచును రాగతాళ గదులను రాగదాళ గదులను పాడుచును రాగదాళ గదులను పాడుచును త్యాగరాజ సన్నుతుని దలచుచును రాగదాళ గదులను పాడుచును త్యాగరాజ సన్నుతుని దలచుచును వాసుదేవయని వెడలిన ఈ జౌవారి జక్షుని గణరీ వాసుదేవ నాట్యం చేస్తూ పాట పడితే ఎలా ఉంటుందో ఆ పద్యంలో చెబుతాను నేను. ఆటవలకి పద్యంలో వాసుదేవ నిన్ను ప్రణుతింతు నిన్ను ప్రణుతింతు భక్తితో వాసుదేవ నిన్ను ప్రణతింతు భక్తితో నారదాది మునుల నడక పూని వాసుదేవ నిన్ను వాసవాది సురల
వాసవాది సురలవైనంబు నాకు వాసవాది సురలవైనంబు నాకు ఎల్లప్పుడూ దారి చూప లక్ష్మీనాథ. వాసుదేవ నీకు నిన్ను ప్రణుతింతు, వాసుదేవ నిన్ను ప్రణితింతు భక్తిమై నారదాదికు ఎల్లప్పుడూ దారి చూప లక్ష్మీనాథ. ఎల్లప్పుడు దారి చూప లక్ష్మీనాథ. తర్వాత అవధాని గారు, ఆసు గాయపడిన సింహం అంటే ఎవరు? గాయపడిన సింహం అంటే ఎవరా? నీవే ఎంతకంటే ఎవరు కావాలా? ఎందుకంటే అత్త ఇంత గాయపడింటే నా భార్య గాయపడి ఉంటుంది. ఎవరైనా అంటే రెండు కాళ్ళతో ఎవరి పాటు మనం పరిగెత్తచ్చు. ఇద్దరి వ్యక్తులను మధ్యలో రెండు కాళ్ళు, ఇద్దరి స్త్రీ ఒకటి పురుషుడు ఒకటి, రెండు కాళ్ళు కట్టేసి పరిగెత్తమంటే ఇద్దరిలో సమన్వయ భావం లేకపోతే పరుగు అంత లక్ష్యం. భర్త పట్ల భార్యకు అభిమానం ఉండాలి, భార్య పట్ల భర్తకు అభిమానం ఉండాలి. అప్పుడే ఆ సంసారము సంతోషమే స్వర్గం. అంతే. మా పెద్దమ్మాయి, నాకు ఆడపిల్లలు సంతానం లేదని రోడ్డు తీర్చిన అమ్మాయి. ముఖ్యంగా వీళ్ళ నాన్నగారు మంచి తెలుగు పండితుడు, చాలా పరమ సౌమ్యుడు. ఎంత సౌమ్యుడు అంటే వెన్నలాంటి మనస్సు, ఒక నిండు మనంబు నవ్య నవనీత సమానమని అప్పుడు తీసిన వెన్న ఎంత పరిశుభ్రంగా, ఎంత మృదుగా ఉంటుందో అంత మంచి మనస్సు కలవాడు. అందుకే మా మనస్సులు సన్నిహితమైనవి. అమ్మాయి మాకు పెద్ద బిడ్డగా చలావడవుతుంది. అడుగు. సభాయ నమః. గురువు గారికి పాదాభివందనాలతో నా అంశంను ప్రారంభించదును. ఆసువు, నిన్నటి రోజున మనము గీతా జయంతిని జరుపుకున్నాము. అదే సర్వజ్ఞమూర్తి గారు గీతా జయంతి జరుపుకున్నాము. నిన్నటి రోజున జరిగిన గీతా జయంతి సందర్భంగా మనము ఈ రోజున ఆ శ్రీకృష్ణ భగవానుని స్మరించుచు మీకు నచ్చిన స్వేచ్ఛాయుతంలో తెలుపగలరు. మంచిది. నిన్న గీతా జయంతిలో కూడా మా సురేష్ నాకు ఇక్కడ పని ఒత్తిడి ఉండింది. నన్ను మొదట మీరు మాట్లాడకాలంటే వెళ్ళండి అన్నారు. గీత మనకు జీవితంలో ఎలా ఉపయోగిస్తుంది అని సన్నివేశాలు. సుధా మధురిమల్, ఇది మధ్య భవిక్రీడితం అనే పద్యం. మురళీ నాదచరి సుధా మధురిమల్ మోహంబు కల్పింపగా. శ్రీకృష్ణుడు రెండు అంశాలను జీవితంలో మనం నేర్చుకోవాల్సిన వాటిని చూపించాడు. ఒకటి, పెద్ద అయిన తర్వాత గీతా శాస్త్రాన్ని మనకు వినిపించి ఉపనిషత్ సారాన్ని అందించి, శ్రీకృష్ణ పరమాత్మ ఆరాధ్య దైవము, ఆయన నాకు ఆచరణీయమైన మార్గాన్ని చెప్పినవాడు. ఆనాడు ఉన్న వాళ్లకు సంగీతంతో ఆనందం కల్పించాడు, మురళి ఆనందంతో. ఈనాడు ఉన్న వాళ్లకు గీతా శాస్త్రాన్ని పంచిపెడుతున్నాడు. ఆనాడు వినాదం పంచిపెట్టాడు, ఈనాడు విజ్ఞానాన్ని పంచిపెట్టాడు. కాబట్టి ఇప్పుడు ఉండేటువంటి వాళ్ళకు కూడా ఈనాటి ఈ సంస్థ జీవితంలో ఉపయోగపడాలి, భవిష్యత్ తరాలు కూడా ఉపయోగపడాలి. ఇప్పుడు ఇదంతా నిర్మించుకున్నాం కాబట్టి ఈ వేదిక దగ్గర ఇక్కడ చేసుకుంటున్నాం. ఇది లేకపోతే ఎక్కడ చేసుకోవాలి కార్యక్రమం? కాబట్టి ఇప్పుడు ఉండే వాళ్ళకు ఉపయోగపడాలి, భవిష్యత్ తరాలకు ఉపయోగపడాలి. ఇప్పుడు మీరు వింటున్న వాళ్లకు వినోదంగా అవధానం సాగాలి, భవిష్యత్ తరాలకు ఈ అవధానంలో ఏ పద్యం సాగింది, ఎలా సాగింది తెలుసుకునే అవకాశం ఉండాలి. అది ఆ విధంగా మురళీ గానచరి సుధా మధురిమల్ మోహము కల్పింపగా. మురళి వాయించితే అందరూ మోహంలో పడిపోతున్నారు. మురళీ గానచరి సుధా మధురిమల్ మోహము కల్పింపగా. మురళీ గానచరి సుధా మధురిమల్ మోహంబు కల్పింపగా. మరులూరించని పిల్ల గ్రోవియట సంపాదించినావో. మురళీ గానచరి సుధా మధురిమల్ మోహంబు కల్పింపగా.
మురళీ గాన సుధాచరీ మధురిమల్ మోగంబు కల్పింపక మరులూరించని పిల్ల గ్రోవియట సంపాదించినావో మరులూరించని పిల్ల గ్రోవియట సంపాదించినావో అవధాని గారు, మన సురేష్ బాబు గారు ఒక కవిత రాస్తూ ఒక స్త్రీని వర్ణిస్తున్నారు. సురేష్ బాబు గారు స్త్రీని వర్ణిస్తూ ఒక కవిత రాశారు. స్త్రీని వర్ణిస్తున్నా. ఆమె కన్నులు తామర, ఆమె చేతులు తామర, ఆమె పాదములు తామర, పాదమస్తకము తామర అని వర్ణిస్తున్నారు. అంటే ఆ స్త్రీకి తామర వ్యాధి ఉందని ఇండైరెక్ట్ గా చెబుతున్నారా ఏంటి? నాకు అర్థం కావడం లేదు. మురళీగాన సుధాచరీ మధురిమల్ మోకంబు కల్పింపగా మురళీగాన సుధాచరీ మధురిమల్ మోహంబు కల్పింపగా సరసగ్రామణి ఓలె గోపికల రాసక్రీడలందేల్చి రెండో పాదము సరసగ్రామణి ఓలె గోపికల రాసక్రీడలందేల్చి సరసగ్రామణి ఓలె గోపికల రాసక్రీడలందేల్చి తనకేకత్వ మహత్వముందెలిపి రెండో పదం చివర అమ్మ రాసేది, మూడో పదం ధర అని ప్రారంభమైంది. అనిత్య శ్రేణి చండాడి అందరకేకత్వ మహత్వముందెలిపి దైత్య శ్రేణి చండాడు సుందర రూపాయదు వంశ దీపా జయ కృష్ణ నీకు కైవోడ్చదన్. చెప్తాను చెప్తాను. మురళీగానచరీ సుధం మధురిమల్ మైకమ్ము కల్పింపగా సరసగ్రామణి ఓలే గోపికల రాసక్రీడలందేల్చి అందరకు ఏకత్వ మహత్వముందెలిపి ఐకమత్యములో సంఘ శక్తి అంటే ఎలా ఉంటుందనేది నేర్పించాడు. ఆ విధంగా ఇంద్రోత్సవం చేయకుండా గోవర్ధన పర్వతానికి తమకు సహాయం చేస్తున్నటువంటి గోవర్ధన పర్వతానికి ఉత్సవం జరిపించేటువంటి ఏర్పాటు చేయగలిగినాడు, ఇంద్రుడిని ఎదిరించగలిగినాడు. అందరకు ఏకత్వ మహత్వముందెలిపి దైత్య శ్రేణి చండాడు సుందర రూప సుమ్ అని మూడో పదం చివరైపోతుంది, ధర రూప నాలుగో పదం వస్తుంది. సుందర రూప యదువంశదీప సుందర రూప నీకు సేవాంజలు. ఒక్కసారి పద్యమంతా చెప్పేస్తాను ఇప్పుడే. మురళీనాద జలీ సుధా మధురిమల్ మోహంబు కల్పింపగా సరసగ్రామణి గోలె గోపికల రాసక్రీడలందెల్చి అందరకేకత్వ మహత్వముందెలిపి దైత్య శ్రేణి చండాడు సుందర రూప యదువంశ దీప జయ కృష్ణ నీకు సేవాంజలు. చిన్నతనములో బాలక్రీడ మహాసుర ప్రకరమం భంజింపడే. చిన్నతనమే అనిపించింది కానీ బాలకృష్ణుడని కానీ ఎంతమంది పూతన తృణావర్తుడు శకటాసురుడు ఇలాంటి వాళ్ళందరినీ ధేనుకాసురుడు ఇలాంటి బకాసురుడు వీళ్ళందరినీ మొత్తం చీల్చట్టాడు. చిన్నపిల్లవాడు ఉంటూనే దుష్ట శిక్షణ చేశాడు. శిష్ట రక్షణలో గోపికలందరినీ గోపాలుని ఒక చోట చేర్చి రాసక్రీడ అంటే శృంగార క్రీడ కదండి. సంస్కృత భాషలో రాస అంటే మూరెడు పొడుగు కలిగినటువంటి కర్ర అని అర్థం. క్రీడ అంటే ఆట.
కోలాటకు సంస్కృతంలో రాసక్రీడ అంటారు. కానీ ఆ రస అనే శబ్దం వినపడతానే ఓహి శృంగారం ఏమనుకుంటున్నారు. కానీ అందరినీ మురళీనాదము చేత ఒకచోట చేర్చి వాళ్ళ కంసుడి దృష్టిలో వీళ్ళేదో చేస్తున్నారు అనేటువంటి గూఢచారుల సమాచారం అట్లా ఆ విధంగా అందకుండా వీళ్ళు కోలాటలు ఆడుకుంటున్నారు అన్నట్టుగా కోలాటల పేరుతో ఒకచోట చేర్చి వాళ్ళందరినీ వాళ్ళలో ధైర్యం తెప్పించి మధురా నగరాన్ని పాలించేటువంటి కంసుడిని ఎదిరించే స్థాయి తీసుకొచ్చారు. అది సంగతి. అది చిన్నప్పటి నుంచే ప్రణాళికబద్ధంగా దుష్ట శిక్షణ. అందుకే దైత్యశ్రేణి చంద్రాడి అన్నాను. రాక్షసులను సంహరించినాడు. గోపికలకు చేయవలసిన సాధువులైన గోపికలకు చేయవలసినటువంటి మేలు చేశాడు. దుర్మార్గులను రాక్షసులకు చేయవలసిన శాస్తి చేశాడు. ఆ విధంగా ఆయన యదువంశ దీపకుడిగా యదువంశంలో ఒక దీపంలాగా ప్రకాశించినాడు అని చెప్తాను. రైట్. పెరిగిన బ్రాహ్మణుడికి జంజమేళ అంటే ప్రతి బ్రాహ్మణుడికి జంజం అవసరమే అని అంటారా? నేను బ్రాహ్మణుడని రాష్ట్రానికి అంతా ఏం తెలియదు. ఒకసారి పాణ్యం రామచంద్ర శర్మ గారని నాతో పాటు పెద్ద హిందీ సార్ బళ్ళో పనిచేసేవాడు. సుబ్రహ్మణ్య షష్ఠి వచ్చింది. సుబ్రహ్మణ్య షష్ఠి సందర్భంగా ఒక బ్రహ్మచారికి భోజనం పెట్టి నూతన వస్త్రాలు ఇచ్చి పంపిస్తున్నా. ఎవరన్నా బ్రహ్మచారి ఉన్నాడా? ఏమో విచారిస్తాను స్వామి అన్నాను. మన స్కూల్లో విద్యార్థులు ఉంటే చూడు అన్నారు. మంచిది అన్నారు. నాకెవరు కనపడలేదు. మరుసటి రోజు విద్యార్థి దొరికినాడు శర్మ అన్నారు. నాకు తెలియకుండా విద్యార్థి ఎవరున్నారబ్బా అని అనుకున్నాను. ఉండవచ్చు దాదాపు. పిలిచాను. ఈ ఊర్లో రాయలసీమ గ్రామీణ బ్యాంక్ రోడ్ వివేక శాస్త్రి అని పనిచేశాడు. ఈ వివేక శాస్త్రి దగ్గర వెళ్ళాను. ఎవరో మీ నాయన అంటే కృష్ణపర్ సార్ అన్నాడు. సన్యాసి పంపమంటారు. సన్యాసుల దగ్గర పెడితే నీకు భార్య బిడ్డలు ఉన్నారు, సంసారం ఉంది, నువ్వు అక్కడికి పోంటారు. ఇటు అటు కాకుండా ఇంటికి దేవుడైంది. ఈ ఒక్క దారంతోనే ఏదో బతుకుతున్నాం. నిషిద్ధాక్షరి రెండవ పదం బాగా నిషేధం. అక్కడ సమ్మన్నారు సంపత్ అని సమ్మని ఇచ్చారు అక్కడ. చెట్టులో చెట్టు పుట్టింది. చెట్టులో చెట్టు పుట్టింది. చెట్టు కాయ కాసింది, పండైంది. కానీ చాలా రుచిగా ఉంటుంది, కానీ మనం తినలేము. చెట్టులో చెట్టు పుట్టింది, అది కాయ అయింది, పండింది కూడా. కానీ చాలా రుచిగా ఉంటుంది, కానీ ఆ పండును మనం తినలేము. ఆస్వాదిస్తాము, బాగా మనము ఆస్వాదిస్తాము, ఆనందపడతాము. చెట్టు పుట్టింది, కాయ కాచింది, పండైంది, రుచిగా ఉంటుంది కానీ తినలేము. రుచిగా ఉంటుందంటే తినేది నెక్స్ట్ రుచిగా ఉందని తింటే కదా రుచి తెచ్చేది. పండైంది. పిల్లలు చిన్నపిల్లలనే భార్యాభర్తకు పెళ్ళి అవుతుంది అంటే చెట్టులో చెట్టు పుట్టింది. ఓహో, చెట్టులో చెట్టు పుట్టడమా? పుట్టింది, ఆ పండై తీయగా ఉంది, కానీ తినలేము. మామూలుగా అయితే చెట్టులో చెట్టు పుడుతుంది అంటే ఒక పెద్ద మానుంటిగిన అందులో ఈ పిట్టల వల్ల, పక్షుల వల్ల అయింది. ఇది బదనిక అనేటువంటిది. అది వైద్య శాస్త్రంలో చాలా గొప్పగా చెబుతారు. అలాంటివి దొరికేది చాలా ఎక్కడో అరణ్యాల్లో, పెద్ద పెద్ద అరణ్యాల్లో దొరుకుతాయి. అలాంటి చెట్టు మీకు ఎక్కడ దొరికిద్దాం? వేసుకోండి. ఇది ప్లస్ తీసుకోండి. మళ్ళీ కకారం, మళ్ళీ గా నిషేధం. ముల్ మూక్ మావత్తు లకారం ముల్ కా నిషేధం. కా గా చివరి అక్షరం వేసుకోవచ్చు. మరి క్రీడ, ఈ క్రీడను మనం అలా కొనసాగించాలి. వాటిని పరీక్షించేటువంటి అధికారము, ఆ స్థాయి మాకు లేదు. కానీ అవకాశం ఇచ్చినందుకు అమ్మకు ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి మిగిలిన 2 పాదాలతో హరిహరనాథుని మీ ఇచ్చ ఎలా అమ్మ పలికిస్తే అలా సాగించండి. జన్మలు గజన్ సుఖముల్ కనగన్ కన కన గన్
అన్న కన నన్ కన్నన్. శృతి మూడో పదం శృతిహిత హరిహరనాథ. శృతిహిత హరిహరనాథ అతులిత దయ ప్రోభుమయ్య. శృతిహిత హరిహరనాథ అతులిత దయ ప్రోభుమయ్య. అతులిత దయ ప్రోభుమయ్య. అంజలి కూర్తున్ అయ్య అంజలి కూర్తున్నా. అంజలి గుర్తున్న బదులు అనవరతంబున్నానండి, ఎందుకంటే ప్రత్యార్థాన్ని పట్టుకుంటాను. పునరుక్తి అవుతుంది అనవరతంబున్. అతులితదయ బ్రోమయ్య అనవరతంబున్. రైట్. గురువు గారు సమస్య రెండో పదం మూడో పదం రెండు చెప్పేస్తాడు. ఏమవుతుంది? దుర్గా అవుతుంది. అమ్మవారు కడు బల శక్తి యుక్తి చెడగా. కడు బల శక్తి యుక్తి చెడగా శివుడు నెను. కడు చెడ కడు 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 బల శక్తి యుక్తి చెడగా. కడు బల శక్తి యుక్తి చెడగా శివుడు నేను. శివుడు నిన్న వేళ అనండి ఒకసారి. శివుడు నిన్న వేళ తేరునన్. శివుడు నిన్న వేళ తేరునన్. వీరుల కడుసరి వర్తనంబు గల వీరుల ఆ త్రిపురాసురేంద్రులన్. కడు బల శక్తి యుక్తి చెడగా శివుడు నిన్న వేళ తేరునన్. బడసిన సూర్య చంద్రములు పర్వుచు. పడసిన సూర్య చంద్రములు పర్వచు నుండిన ఒక్కవేళ ఆ పడమట ఒక్క వేళలో పడమట పుట్టి తూర్పునను భానుడు కృంకె. అది ఏ బిజోద్యమో. నిషిద్ధాక్షర అయిపోయింది, సమస్య అయిపోయింది. దత్తపది బడి నీ పాలిటికిన్ గుడి రెండో పదం. బడి నీ పాలిటికిన్ రెండో పదము గుడి. బాల్యంబున. గురుగారు ఈ మధ్య మగవారికి మహిషి దొరకడం కష్టం అవుతున్నది, ఎందుకంటారు? మగవారికి మహిషి దొరకడం లేదు. మహిషి దొరకడం లేదా? దొరకడం కష్టం అవుతున్నది. మహిషి ఎక్కడ దొరుకుతారు? కబ్జాలు చేసేస్తున్నారు. ఎక్కడ దొరుకుతారు? మహి అంటే భూమి, షి అంటే స్త్రీ ఇంగ్లీష్లో. ఇది ఈ సంకర సమాసం. ఒక సంవత్సరము ఇంగ్లీషు. మహిషి దొరకాలంటే వీడు మనుష్యాసుడు అయితే తప్ప దొరకదు. బాల్యంబున గుడి. బాల్యంబున బాల్యంబున గుడి. బాల్యంబున గురువుల గోష్ఠిందనుచో. గోష్ఠిన్ గురువుల గోష్ఠింగనుచో. బడి నీ పాలిటికిన్ బడియే నీ పాలిటికిన్ గుడి. బడియే నీ పాలిటికిన్ గుడి. బాల్యంబున గురువుల గోష్ఠిన్ గనుచో. ఒడి మూడో పదం. సుడిన ఒడిలోని శిశువు ఓడెన్ సుడిగుండంబులను దాటి.
ఒడిలోని శిశువులెన్ సుడిగుండంబులను దాటి సుఖమును గననవు సుడిగుండంబులను మళ్ళీ ఒకసారి చదువుతాను. బడియే నీ పాలిటికిన్గుడి బాల్యంబున గురువుల గోష్ఠింగనుచో ఒడిలోని శిశువులెన్ సుడిగుండంబులను దాటి సుఖమును గననవు. రైట్. గీతాశాస్త్రము నిత్య జీవితమునను వీడును ప్రతారించి సంప్రీతిన్ అనంతరం చెప్పారు. సంప్రీతిన్ గురించి సంప్రీతిన్ కూర్చును ఆదాని గారు మీకు రెండు మాయలో సంవిత్ శక్తిహీనున్ మాయలో పడిన సంవిత్ శక్తిహీనున్ సంవిత్ అంటే జ్ఞానము జ్ఞానశక్తి లేనివాడిని మాయలో పడిన సంవిత్ శక్తిహీనున్ సదా రెండో పదం అయిపోయింది. కూర్చును మాయలో పడిన సంవిత్ శక్తిహీనున్ సదా యాతాయాత సంవిత్ శక్తిహీనున్ సదా యాతాయాత ఆటంకముల్ చందుటన్ యాతాయాత విభిన్న యోచనలతో ఆటంకముల్ చందుటన్ యాతాయాత విభిన్న యోచనలతో ఆటంకములు చెందుటన్ చేతసత్వము కూర్చి ప్రోచుగదరా శ్రేయమ్ము సంధిల్లగన్ చేతసత్వము కూర్చి ప్రోచుగదరా శ్రేయమ్ము సంధిల్లగన్. బ్రహ్మచారి అయినటువంటి ఆంజనేయ స్వామిని ప్రార్థిస్తున్నాము భక్తితో. కానీ ఆ బ్రహ్మచారి ఆ ఆంజనేయ స్వామి సంసారి అయినటువంటి సీతారాములను కొలుస్తున్నారు. ఇందులో ఉన్న మర్మం ఏంటి? మనము బ్రహ్మచారి అయిన ఆంజనేయుని కొలుస్తున్నాము. బ్రహ్మచారి అయిన ఆంజనేయుడు సంసారి అయినటువంటి సీతారామును కొలుస్తున్నాడు. ఇందులో ఉన్నటువంటి ఆంతర్యం ఏమిటేనా? ఇది బ్రహ్మచర్యం అని. అంటే బ్రహ్మణి అంటే పరబ్రహ్మ యందు మనస్సును ఎవడైతే నిలుపుతాడో వాణ్ణి బ్రహ్మచారి అంటారు. బ్రహ్మచారి అంటే పెళ్లి కాని వాడు కాదని అర్థం. అసలు బ్రహ్మచారి అంటే పరబ్రహ్మను మనస్సులో నిలుపుతున్నవాడు అర్థం. ఆ పరబ్రహ్మ ఎవరు అని గమనించినాడు ఆంజనేయుడు. పరబ్రహ్మ ఎవరు? రామపరబ్రహ్మ శ్రీరామచంద్రుడు. అతన్ని గమనించినాడు. తాను గృహస్థాశ్రమంలోకి వెళ్లకుండానే గృహస్థాశ్రమంలో అడుగు పెట్టకుండానే గృహస్థాశ్రమ ఫలాన్ని కూడా పొందగలిగినటువంటి ఆ ఫలాన్ని ఇచ్చేటువంటి మహానుభావుడైన రామపరబ్రహ్మను తారక బ్రహ్మం శ్రీరామచంద్రుడి యొక్క దంపతులను ఆయన సేవించినాడు. ఆ విధంగా బ్రహ్మచర్యంలోనే గృహస్థాశ్రమము, వానప్రస్థము, సన్యాసము ఇచ్చేటువంటి మూడు పురాణ పఠనం. తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు వెళ్ళిపోయడి నాడు వెంటరాదు. లక్షాధికారైన లవణమన్నమే గాని మెరుగు బంగారం మృంగబోడు. వితమార్జన చేసి విరవీగుట కాని కూడబెట్టిన సొమ్ము కుడవబోడు. పొద్దుగా మరుగైన భూమిలో బలబెట్టి దాన ధర్మము లేక దాచి దాచి తుదకు దొంగలకిత్తువో దొరలకవునో తేనె జుంటీయదా తెరువరులకు. భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర. పద్యం నరసింహ శతకం నుంచి వారు వినిపించినారు. ముఖ్యంగా జీవన పరమార్థనంతా ఈ పద్యములో కవి నిక్షేపించినారు.
జీవితంలో ధన సంపాదన మంచి అవసరమే. అయితే ఈ ధనాన్ని వెళ్ళిపోయేడు నాడు వెంట రాదు కాబట్టి వెంట వచ్చేది ఏదైనా ఉందా అని ఆలోచించాలి. అదేమొస్తుంది? ధర్మానుగో గచ్చతి జీవయేక. కేవలం ధర్మం మాత్రమే, దాన ధర్మముల వల్ల ఏర్పడినటువంటి పుణ్యఫలం మాత్రమే నిన్ను అనుసరిస్తుంది, ఇంకా ఏది అనుసరించదు. అందుకే ధర్మేచ అర్థేచ కామేచ అని మాత్రమే చెబుతారు వివాహ సందర్భంలో. మోక్షేచ అని చెప్పరు, ఎవరి దారి వాళ్ళదే. కాబట్టి ఈ లౌకికమైన ఈ ధనాన్ని, అంటే శాశ్వతము కానిది, చంచలమైనది అయినటువంటిది, అయితే సుఖాస్పదమైనటువంటిది, దీన్ని మరింత మున్ముందుకు సుఖాన్ని కూడబెట్టి ఉంటే ఎవడో తెరువరి దారిన పోయేవాడు వచ్చి వాటిని పారద్రోలి ఆ తేనంతా వాడు దూరుకొని పోతాడు. నరసింహశతక కర్త హెచ్చరిస్తూ జీవిత పరమార్థాన్ని తెలియజేసే అద్భుతమైనటువంటి పద్యాన్ని రచించినాడు. అదే ఒక చిన్నగా పాడతాను. హాయ్ రే హాయ్ అవధాన సరస్సు రోయ్, హాయ్ రే హాయ్ అవధాన సదస్సు రోయ్, అల్లి బిల్లిగా పోటాపోటీగా సాగిపోయే అవధానము, హాయ్ హాయ్ రే హాయ్ అవధాన సరస్సు రోయ్. చప్పట్లు కొట్టారంటే కవిత్వనే అనుకోవాలి. బ్రహ్మ సరస్వతి లోకాలన్నీ చూస్తూ తిరుపతి వెంకటేశ్వరుని గుడికి వచ్చి పైనున్న విగ్రహాలన్నీ చూస్తారు. బ్రహ్మ సరస్వతి లోకాలన్నీ చూస్తూ తిరుపతి వెంకటేశ్వరుని గుడికి వచ్చి పైనున్న విగ్రహాలన్నీ చూస్తారు. అప్పుడు సరస్వతి బ్రహ్మగారితో, చూసారా అందరి విగ్రహాలు ఉన్నాయి, ఇక్కడ మనవి తప్ప అంటుంది. అప్పుడు నవ్వుతూ బ్రహ్మం గారు ఏమి చెబుతారో ఆ సమాధానాన్ని మీ పద్య రూపంలో చెప్పగలరు. బ్రహ్మ సరస్వతి విహారయాత్ర వచ్చారు. విహారయాత్రగా అది తీర్థయాత్రగా మారింది. ఎందుకంటే తిరుపతికి వచ్చారు కాబట్టి పుణ్యక్షేత్ర దర్శనమైంది. స్వామివారి గోపురం పైన అనేక మంది దేవతల యొక్క బొమ్మలు ఉన్నాయి, ప్రతిమలు ఉన్నాయి. వాటిని చూసి సరస్వతి అంతా చూసింది. ఎక్కడే కానీ బ్రహ్మదేవుని బొమ్మ కానీ సరస్వతి బొమ్మ కానీ లేదు. అప్పుడు సరస్వతి అనేది ఇంతమంది దేవతలకు ప్రతిమలు ఏర్పాటు చేశారు, మన ఇద్దరి ప్రతిమలు మాత్రం ఇక్కడ లేవటి అని ఆమె బ్రహ్మగారితో తన యొక్క మనసులో ఉన్నటువంటి వ్యతను వ్యక్తం చేసింది. అప్పుడు బ్రహ్మదేవుడు ఏం చెబుతాడు ఆమెతో అనేది ప్రశ్నకు సమాధానం చెప్పాలి. ఆశుడు వేల్పులందరికి ప్రతిమలు, వేల్పులందరికి భక్తి పురస్సర చిత్తవృత్తి. ప్రతిమలు వేల్పులందరికి భక్తి పురస్సర చిత్తవృత్తి. స్థాపిత ఒక్క పదం చివరకు చేసి రెండో పదం ఎక్కడండి. స్థాపిత మొనరించినారలు భక్తి పురస్సర చిత్తవృత్తి స్థాపిత మొనరించినారు. కనవే కనవే మన బొమ్మలు భారతీ. ప్రతిమలు వేల్పులందరికి భక్తి పురస్సర చిత్తవృత్తి స్థాపితమనరించినారు. కనవే మన బొమ్మలు అన్న భారతీ. మూడో పదం పెడతాం, రెండో పదం అయిపోయింది. వ్యథ అంటే వ్యథ, మనోవ్యథ. వ్యథ కననేల వారి హృది పీఠిక నేనును, నాల్కలందు నీ ప్రతిభయు. నాల్కలందు నీ ప్రతిభయు, నీ ప్రతిభయు. ప్రతిభయు నాలుగో పదం. సుస్థిరంబులని బ్రహ్మ వచించ శుకీయ భార్యకు. దేవతలందరి విగ్రహాలు ఉన్నాయి, మన విగ్రహాలు లేవే అని సరస్వతి అంటే భారతి. బ్రహ్మ చెబుతున్నాడు, భారతి వెతకననేలా ఎందుకు నువ్వు చింతిస్తావు?
హృదయ పీఠికలో నేనున్నాను. ఎందుకంటే ఎవరి ఆలోచన అయినా సరే వాడి హృదయం నుంచి ప్రారంభమవుతుంది. ఏదైనా పుట్టాలంటే సృష్టికర్త కావాలి. కాబట్టి ఆలోచన పుట్టాలంటే సృష్టికర్త అయిన నేను వాడి హృదయంలో ఉన్నా. నేను అసలు లోపల ఉన్నా. అంతేకాదు నీ సంగతి ఉందామా, వాడు మనస్సులో కదిలినటువంటి ఆలోచనను బయట చెప్పడానికి ఎవరు సహాయపడుతున్నావు? నీవు సహాయపడుతున్నావు. నువ్వు వాడి నాల్కల మీద ఉన్నావు. అందరికంటే అత్యంత సన్నిహితంగా ఉండేది మనమే. ఉదయపీఠ క్షేత్రంలో నేనున్నాను, నాల్క మీద నువ్వు ఉన్నావు. ఇవి మనము అవి ఆ గోపురాలు ఉండే బొమ్మలు. శాశ్వతంగా ఉండేది ఏదో చూసుకోవాలి, కానీ తాత్కాలికమైన వాటి కోసం పై నీ దృక్సంగతి చే జన్మలు గతిన్ సుఖముల్గన నన్ శృతిహిత హరిహర నాథ అతులిత దయ ప్రభుమయ్య. పేర్చుకున్న అక్షరాలన్నీ కూర్చి పద్యం చెప్పాను. ఇది ఛందోబద్ధంగా ఉన్నది. ఎక్కడ కానీ శాస్త్ర విరుద్ధమైన సమాసాలు కానీ సందులు కానీ లేవు. అది అర్థం చెబుతాను. నమస్కారము. నాపై నా దృష్టి నీ మీద పడటం కాదు, నీ దృష్టి నా మీద పడాలి. అది ప్రధానం. మన దృష్టి భగవంతుని మీద పడుతుంది, కానీ భగవంతు దృష్టి మన మీద పడకపోతే ప్రయోజనం లేదు. కాబట్టి నాపై నీ దృక్ సంగతి, నీ దృష్టి యొక్క వ్యవహారం నా మీద పడాలి. దాని చేత జన్మలు గతిను సుఖములుగన, ఒక జన్మ కాదు ఎన్ని జన్మలు వచ్చినా సుఖాన్ని పొందగలుగుతాం. సుఖము అంటే మోక్షము అని కూడా అర్థం. జన్మల పరంపరలో నీ దృష్టి పడిన నాడు నాకు మోక్షం లభిస్తుంది అనా. నన్ శృతి హిత హరిహరనాథ, శృతి వేదము కూడా అంగీకరించినటువంటి హరిహర రూపాన్ని కలిగినటువంటి స్వామి, అతులిత దయ బ్రోమయ్యా నవరతము, నన్ను ఎల్లప్పుడూ అనంతమైనటువంటి దయతో కాపాడమయ్యా అని ప్రార్థన చేస్తూ హరిహరనాథ తత్వాన్ని చెప్పాను. అంటే ఇక్కడ ప్రధానంగా ఏంటంటే మన దృష్టి భగవంతుని మీద పడడం ఎంత ముఖ్యమో, భగవంతుని దృష్టి మన మీద పడడం కూడా అంతే ముఖ్యము అని అర్థం. ఒకడు మనకు ఇంగ్లీష్లో ఒక కథ ఉన్నది. ఒక కవికి దేవదూత కనపడ్డాడు కళలో. రాస్తుంటే ఏం రాస్తున్నావు అన్నాడు. అంటే భక్తుల లిస్టు రాస్తున్నాడు. అందులో నా పేరు ఉందా అని అడిగినాడు. నీ పేరు లేదని చెప్పింది. మరలా ఒకసారి కళ్ళలో కనిపించింది. అంటే భగవంతుని దృష్టిలో ఉన్న భక్తుల లిస్టు రాస్తున్నాడు అని అన్నాడు. అందులో నా పేరు ఉంది అన్నాడు. చాలా అంతకంటే ఏం కావాలి. కాబట్టి మన దృష్టి ఆయన మీద పడడం కంటే ఆయన దృష్టి మన మీద పడితే జన్మ ధన్యమవుతుంది, మోక్షం లభిస్తుంది, విముక్తి లభిస్తుంది. మోక్షం అంటే ఏం లేదు, ఎటువంటి దుఃఖములు మనస్సులో లేకుండా, ఎటువంటి ఆలోచనలు లేకుండా ప్రశాంతమైనటువంటి వాతావరణం ఏర్పడితే అదే మోక్షం. అంతే, అలాంటి స్థితి ఏర్పడుతుంది. నేను హరిహర తత్వంలో చెప్పాను. హరిహరుడు ఒక్కటే కాబట్టి ఎటువంటి విద్వేష భావాలు పెట్టుకోవద్దండి. శివుడు వేరే విష్ణు వేరే అని కొట్లాడుకోవద్దండి అనే భావాన్ని ఇక్కడ స్పష్టంగా చెప్పాను. రైట్. ఒక కథ చెబుతాను మీకు. మొదట పురాణాల్లో ఉండేదే. త్రిపురాసురులోని 3 రాక్షసులు ఉన్నారు. వాళ్ళు స్వేచ్ఛగా ఆకాశంలో విహరిస్తే ఎక్కడ బట్టి అక్కడ దిగేస్తారు. దానివల్ల లోకకంటకులైనారు. వాళ్ళను సంహరించడానికి ఈశ్వరుడు పూనుకున్నాడు అన్నాడు. కాబట్టి ఇక్కడ పడపడ పుట్టినాడు, తూర్పున కృంగినాడు. అది ఏమి చోద్యమో ఇట్లా జరిగింది చూడండి చోద్యము అని చెప్పాడు. అది భావన. ఇక పద్యం చెప్తాను. పెడసరివర్తనంబు గల వీరుల ఆ త్రిపురాసురేంద్రులను కడు బల శక్తి యుక్తి చెడగా శివుడు పూనుకున్నాడు. తేరునన్ శివుడు నిన్న వేళ తేరునన్ పడసిన సూర్యచంద్రములు పర్వుచు ఒక్కొక్క వేళ పర్వుచునుండగా ఒక్క వేళలో పడమట గుట్టి తూర్పునను భానుడు కృంకె అదేమి చోద్యమో. రథము భూమి అనేటువంటి రథము తిరుగుతుండడం వల్ల నిజానికి ఇప్పుడు కూడా సూర్యుని యొక్క త్రిపురాసురులు ఎటుపోతే అటు రథం తిరిగి ఎర్రటి తిరిగినప్పటికీ మళ్ళీ తూర్పు వెళ్ళిపోయింది, పెంచినట్టుగా కనిపించింది అని త్రిపురాసుర దహన సందర్భంలో
సూర్యచంద్రుడు రథచక్రములై తిరుగుతున్న సంచారం చేసినప్పుడు ఇలా జరిగింది అని ఈ కథారూపంలో చెప్పాను. ముఖ్యంగా ఈ త్రిపురాసుర దహనంలో మనము తెలుసుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే, ఈశ్వరుడు ఒక మహత్తరమైన కార్యం చేయదలుచుకున్నప్పుడు తానొక్కడే చేయగలిగిన శక్తి సంపన్నుడైనా మనం ఒక్కరే పని చేయొచ్చు. నేను కద్రు తనూజుండు సింజినిగా మాధవుడన్మగా అంబుగా పురముల క్షీణైక దోశక్తిగా చినజోది ఈశ్వరుడు ఇచ్చుగాత సమస్త ఐశ్వర్యాలు నీకు ప్రసాదించుగా కార్యం అంటే ఒక మహత్తరమైన కార్యాన్ని చేసినప్పుడు అందరి సహాయాన్ని తీసుకొని ఆ పనిని పూర్తి చెయ్యి అని మనకు నీతిని ఆ సన్నివేశం అందజేస్తుంది. అదే బడి గుడి ఒడి సుడి. పసిపిల్లవాడికి బడిలో విడిచిపెట్టిన సందర్భంలో తల్లి ఏ బోధ చేస్తుంది అనే అంశాన్ని గురించి మీకు చెప్పమన్నారు. బడియే నీ పాలిటికి గుడి. గుడికి వెళితే ఎటువంటి జ్ఞానం కలుగుతుందో, ఏ విధమైన ఫలితం లభిస్తుందో నీకు గుడిలో కంటే బడిలో మొట్టమొదట గుడి సంగతి తెలుసుకునే విషయాలు తెలుస్తాయి. గుడి యొక్క మహాత్మ్యం ఏమిటో ఎక్కడ తెలుస్తుంది అంటే బడిలో తెలుస్తుంది. ఎవరు చెప్తారు? గురువులు చెప్తారు. ఇప్పుడు పద్యం చెప్తాను, తర్వాత భావం చెప్పేస్తాను. బాల్యంబు గురువుల కోష్టిన్ కనుక ఒడిలోని శిశువువో నిన్ను సుడిగుండము దాటవచ్చు సుఖములు గననవు. బడియే ప్రతి వ్యక్తికి కూడా గుడి. వారిని చూపిస్తాం అంటే గురువే భగవంతుని దర్శింపజేసేవాడు. అందుకని గురువుల గోష్ఠిలో నీవు చదువుకున్నట్టయితే ఒడిలోని శిశువు ఓలెను చదువుతాడు. ఎందుకంటే అమ్మ ఒడిలోనున్నానన్నటువంటి భావన. అలాగే నీవు బడి నుంచి గుడికి ఎదిగితే అమ్మ ఒడిలో శిశువు ఎలా ప్రశాంతంగా ఉండగలుగుతాడో అలా జీవితాన్ని సాగించగలుగుతావు. సుడిగుండములు ఎన్నైనా సరే దాటిపోగలుగుతుంది. సమస్య దత్తపది వర్ణన. గీతాశాస్త్రము నిత్య జీవితమునన్ కీడును ప్రతారించి సంప్రీతిని గుర్చును. మాయలోబడిన సంవిత్ శక్తిహీన్ సదా యాతాయాత విభిన్న యోచనలతో ఆటంకములు ఆటంకములు చెందుటన్ యాతాయాత విభిన్న యోచనలతో ఆటంకములు చెందుటన్ చేతసత్వమునచ్చు. చేతసత్వము గుర్చి బ్రోచుగదరా శ్రేయమ్ములను కూర్చుచున్ శ్రేయమ్ములందించుచున్. గీతాశాస్త్రం అనేది గీతాశాస్త్రము నిత్య జీవితమున ప్రతిరోజు మనకు ఉపయోగపడుతుంది. ఆదాయం వచ్చింది, సంతోషపడుతున్నాం. సుఖం కలిగింది, సంతోషపడుతున్నాం. నష్టం వచ్చింది, కష్టం వచ్చింది, దుఃఖపడుతున్నాం. ఇక్కడ ఒకటి చెప్తాడు గీతాచార్యుడు, నీ దుఃఖమే నీకు నరకం, నీ సంతోషమే నీకు స్వర్గం. స్వర్గం కావాలన్నా నరకం కావాలన్నా నీ చేతిలో ఉన్నది. మీకు చిన్న విషయం చెప్తాను. బేతంచెర్లలో గుండా మోహన్ రావు కుమారుడు గోపాల్ ఒక పర్యాయం అక్కడ పిలిచి విష్ణు సహస్రనామ పారాయణం పూర్తి చేశాము, మీరు వచ్చి స్వామి గురించి ఉపన్యాసం చెప్పండి అని అడిగాడు. నాకు గుండా మోహన్ రావు గారు చాలా సన్నిహితుడు, మంచి స్నేహితుడు. నేనంటే చాలా అభిమానం, గౌరవం ఉన్న వ్యక్తి. ఆ కుటుంబం పట్ల ఉన్నటువంటి అభిమానంతో నాకు వైశ్యులంటేనే ఒక ప్రత్యేకమైన అభిమానం, గౌరవం ఉంది. ఎందుకంటే నన్ను పిలిచి ఇక్కడ ఉద్యోగం ఇచ్చి నా జీవితానికి ఒక అర్థాన్ని కల్పించాను. అందుకని ఆ వైశ్య జాతి అంటే నాకు చాలా అభిమానం. పిలిచిన అక్కడ వెళ్ళినాను. ఒక గంటన్నర సేపు ఉపన్యాసం చెప్పాను. అత్యద్భుతంగా ఉపన్యాసం సాగింది. గుండా గోపాల్, నేనేమి నీవు ఎంత డబ్బిస్తావు, ఏం చేస్తావు, ఏమి అడగలేదు సార్ అని పిలిచినాడు. వారి పట్టున గౌరవంతో వెళ్ళాను, ఉపన్యాసం చెప్పాను. చివరిలో కవర్ పెట్టి పూలు పండ్లన్నీ పెట్టి నమస్కారం పెట్టాను. నేను మళ్ళీ ఇంటికి వచ్చిన కవర్ తీసి చూస్తే దాంట్లో 10,000 రూపాయలు. నేనేం ఫలితం ఆశించలేదు. నేను ఉపన్యాసకుడిని కాబట్టి ఉపన్యాసాన్ని పిలిచినారు, నా కర్తవ్యం నిర్వహిద్దాం. అందులో కూడా భగవంతుడి గురించి చెప్పమంటున్నారు. నేను ఒక గంటన్నర సేపు మనస్సును కేంద్రీకరించినట్టు
కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన. ఎప్పుడే కానీ ఫలితాన్ని ఆశించవద్దు. మరి ఎవరు ఇస్తారు? మనం చేసే మనం పోతన పొలం దున్నుతున్నాడు, ఆయన సేద్యంతో బతికినాడు. పొలం దున్నుతుంటే వరుణుడు చూచాడు, అయ్యో ఈ సంవత్సరము గ్రహస్థితిని అనుసరించి వర్షాలు లేవే, ఈ బ్రాహ్మణుడు సద్బ్రాహ్మణుడు పొలం దున్నుకుంటున్నాడే, కొంచెం చెబుదామని ఒక బ్రాహ్మణ వేషంలో వస్తాడు, వ్యక్తిగా వస్తాడు. వచ్చి పోతనారుడిని పిలిచి, అయ్యా ఈ సంవత్సరం వర్షాలు పడవు కదా, నువ్వు పంచాంగం చూసుకోలేదా, ఎందుకు ఇంత కష్టపడుతున్నావు అంటే, అప్పుడు పోతన మాత్రం బ్రహ్మాండంగా సకాలం వర్షాలు కురిపించి పంటలు పండించాడు. అదే కాబట్టి ఆ అత్యద్భుతమైనటువంటి మాయలో పడినటువంటి సంవిత్ శక్తిహీనులు, సంవిత్ అంటే జ్ఞాన విహీనులైన వాళ్ళు మాయలో పడిపోతున్నారు. మాయకు ఉదాహరణ చెప్తాను. రైల్లో ప్రయాణం చేస్తుంటాం, మనం పక్కన వాడిని ఎదురుపెట్టాం, లేరా ఊరు వచ్చింది అని అంటాం. అయ్యా ఊరు వచ్చిందా రైలు వచ్చిందా? వచ్చింది ఏమిటి? రైలు వచ్చింది ఊరికి ఇక్కడికి. కానీ మనం చెప్పేది ఏమిటి? ఊరు వచ్చింది లేరా అని. అంటే మనం అక్కడే ఉన్నట్టు, ఊరే అక్కడికి మనం ఉండే చోటుకి వచ్చినట్టు మాట్లాడుతున్నాం. ఇంతకంటే మాయ ఏం కావాలి? అంటే అక్కడ జరుగుతున్నది ఒకటి, మనం మాట్లాడుతున్నది ఒకటి. అట్లా మాయలో పడినటువంటి, భ్రమలో పడిన దేహభ్రాంతి, భ్రమలో పడినటువంటి సంవిత్శక్తిహీనులు, జ్ఞాన విహీనులైన వారిని సదా ఎల్లప్పుడూ కూడా చేతసత్వమసంగి, చేతస్సు అంటే మనస్సు, మనస్సులో సత్వం శక్తిని, మానసిక శక్తులను పెంచి నీ యొక్కని చేస్తుంది. భగవంతుడు ఇస్తాన ఇవ్వడం తర్వాత పక్కబెట్టు, నీ పని నువ్వు చేయి అని ప్రాప్యవరాన్ని బోధత. ఏమాత్రం నిద్రపోద్దు, ఉత్తిష్ట జాగ్రత్త, లేచి కూర్చో, నీ పని నువ్వు చేయి అని ప్రోత్సహిస్తుంది గీతాశాస్త్రం. అలాంటి గీతాశాస్త్రాన్ని భగవంతుడు కృష్ణ పరమాత్మకు అందించడం వారికి నమస్కారం. నిషిద్ధాక్షరి సమస్య దత్తపది వర్ణన ఆశు చెప్పాల్సిన అవసరం లేదు. గీతా సంగీత వాసుదేవు నిన్ను ప్రణుచింతు భక్తితో, వాసుదేవు నిన్ను భక్తితో ప్రణుచింతు నారదాది మునుల నడక చూచి నడకబట్టి, నారదాది మునుల నడకబట్టి వాసవాది సురుల వైనమ్ము చూచి లేదు కలిగి ఎల్లప్పుడూ నిన్ను గొంతు లక్ష్మీనాథ. వాసవాది సురులు అంటే దేవేంద్రాదులు నిన్ను ఏ పద్ధతిలో అయితే పూజించినారో ఆ పద్ధతిలో నేను నిన్ను చేరుకోవడానికి, నీ యొక్క అభిమానాన్ని అనుగ్రహాన్ని పొందడానికి నారదాది మునుల నడకబట్టి, నారదాది మునులు ఏ విధంగా అయితే నిరంతరము భగవన్ నామ సంకీర్తనతో కలో సంకీర్త్య కేశవం అన్నాడు. కలియుగములో నీవే ఘనకార్యం చేయనక్కర్లేదు, భగవంతుని అనుకుంటుంటే చాలు నీకు మోక్షం లభిస్తుంది అని చెప్పాడు. కాబట్టి ఆ నారదాది మునులు నడకబట్టి నేను వాసుదేవుని నిన్ను ప్రణుతింతూ నేను ప్రార్థన చేస్తాను, పొగుడుతాను, స్తోత్రం చేస్తాను అని ఇక్కడ గీతా సంగీతంలో మీరు పాడినటువంటి కీర్తనకు పద్యం చెప్పాను. ఆశువు అప్పగించవలసిన అవసరం లేదు. మధురిమల్ మురళి నాదఝరీ సుధా మధురిమల్ మోహమ్ము కల్పింపక సరసగ్రామణి అందరకు ఏకత్వ మహత్వం తెలిపి దైత్య శ్రేణి చండాడు సుందర రూప యదువంశ దీప జయ కృష్ణ నీకు సేవాంజలు. ఇంకొక పద్యం. బ్రహ్మదేవుడు భార్యతో ఏమన్నాడు? మన బొమ్మలు లేవే అంటే ఏమన్నాడు? ప్రతిమల వేల్పులందరికీ పురస్వర భక్తి పురస్సర చిత్తవృత్తి స్థాపితమును అనరించినారు. ప్రతిమల వేల్పులకు భక్తి పురస్సర చిత్తవృత్తి స్థాపితమనరించినారు. కనవే మన బొమ్మలు అన్న భారతి వెతపడనేల నీకు వెతపడనేల వెతపడనేల వారి హృది పీఠిక నేనును నాల్కలందు నీ ప్రతిభయు సుస్థిరంబులు అని బ్రహ్మ వచించి స్వకీయ భార్యకు
అందరి బొమ్మలు ఉన్నాయి, మనం లేవంటే మనము వాళ్ళ హృదయంలో ఉన్నాను నేను, నీవు వాళ్ళ నాలుక మీద ఉన్నావు. మన ఇద్దరు అనుకుంటేనే లోపల ఉండేది బయటికి పోయే అవకాశం ఉన్నది. మనకంటే మనమే వాళ్ళ దగ్గర శాశ్వతంగా దగ్గరగా అత్యంత సన్నిహితంగా ఉన్నాము. ఆ బొమ్మలు అవి దూరంగా ఉన్నాయి, అవి బయట ఉన్నాయి, ఉంటే ఉంటాయి, పోతే పోతే. మనం మాత్రం ఖచ్చితంగా వాడు బ్రతికినంత కాలం వాడి దగ్గరనే ఉన్నాం మనము. అంతకంటే ఇంకేం కావాలి అన్నాడు బ్రహ్మదేవుడు. భారీ ఆ విధంగా సరస్వతి సంతోషించింది. అవధానం ప్రేక్షకులకు, వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ మరోసారి నమస్కరించుకుంటూ, ఇంతవరకు విన్నాం కదా, అక్కడ మురళీనాథ అనే పద్యం చెప్పేటప్పుడు సార్ గారు రెండవ పాదం చెప్పినప్పుడు నాకు కూడా అనిపించింది, మరులూరించడి పిల్లవో సంపాదించినావో అని. కానీ ఎందుకో ఇది గురువుగారి ధారలో అనిపించలేదని అందుకనే తీసేసుకున్నాడు, తర్వాత వెళ్ళిపోయింది. అలా సుదీర్ఘ సమాస బలిష్టమైనటువంటి ఆసువులను కూడా దాదాపు ఆసువులు ఎవరు చెప్పరు. ఏవది వారు పరీక్షించుకుంటున్నారు, మనని కాదు, వారు పరీక్షించుకుంటున్నారు. నేను ఇంకా పూర్తిగా చెప్పడం లేదు, అది అవసరం లేదు సార్. మా ఉద్దేశంలో మీరు నాలుక మీదనే మీ శరీరం అంతా ఆవహించినటువంటి సరస్వతి మాత మీతో ఏమైనా పలికించగలదు. రమణీయంబగు భావజాలమును వారు అవధానం చేస్తామంటే పక్కన రాసుకుంటున్నాం. మేము రాసుకోవాల్సింది నాకు ధారణ తక్కువ ఉంటాయి, అందుకని నేను రాసుకుంటూ చెప్పు. రమణీయంబగు భావజాలమును సుశ్రావ్యంపు శబ్దాలితో విమలోదాత్తక విశ్వధార కురియన్ విద్వత్ ప్రభాదీప్తితో సుమనశీలు రస్వాంతముల్మురియగా శోభాయమానంబుగా కమనీయంబుగా కాంతులీనే బలి శ్రీ గండూరి పద్యాబ్జముల్. ఇదంతా అమ్మవారి దయ. పక్కన కూర్చుంటే మీకు తెలియదని కాదు, భగవంతుని చుట్టూ ఆర ఎలా ఉంటుందో గురువుగారి చుట్టూ ఆ ఆర అనేది ఒక ప్రభావాన్ని చూపించే శక్తి ఉంటుంది. ఇక్కడ కూర్చుంటే ఆ ఉత్సాహం అలా వస్తుంది. ధన్యవాదాలు సార్. ఇప్పుడు డోర్ పట్టణానికి ఒక మకుటాయమానం మన దత్తాత్రేయ శర్మ సార్ గారు. నిజంగా ఎలా నడుస్తోంది గాయత్రి పీఠం అంటే, కొమ్మల్లో పువ్వుల్ని చూస్తాం, చెక్కల్లో అందమైన బొమ్మల్ని చూస్తాం, బండరాళ్ళలో భగవంతుడి విగ్రహాలను చూస్తాం, అసలైన సాహితీ ఆధ్యాత్మిక కార్యక్రమాలను మన గాయత్రి పీఠమునందే చూస్తాం. ఎక్కడైనా కొందరు ఆధ్యాత్మికంగా ఉంటారు, కొందరు సాహితీపరంగా ఉంటారు. కానీ మన గురువు గారిని చూస్తుంటే నిజంగా చాలా చాలా గర్వంగా అనిపిస్తుంటుందండి. ఈ మధ్యనే కర్నూలులో టీజీ వెంకటేష్ కళాక్షేత్రంలోన ఒక అవధానం జరిగింది, సార్ గారి శిష్యులే చేశారు. అక్కడ మన సార్ గారి పేరును ఉచ్చరించగానే ఆ యొక్క సభా ప్రాంగణం అంతా కూడా కరతాళ ధ్వనులతో దదరిల్లిందండి. నిజంగా మేము డోర్ నుండి వచ్చాం అని చెప్పడానికి గర్వించాం ఆ సందర్భంలోన. దానికి కారకులు ఎవరయ్యా అంటే మన గురువు గారు ఇక్కడ ఉండడమే అని చెప్పి ఖచ్చితంగా చెప్పవచ్చండి. ఈ మధ్యకాలంలోన డోన్ వెంకటేశ్వర్ల స్వామి దేవాలయం నందు భగవద్గీత సత్సంగాలు నిర్వహించడం జరిగింది. చిట్ట చివరి అధ్యాయం రోజున గురువు గారు వస్తే ఆ యొక్క సత్సంగానికి ఒక నిండు శోభ కలుగుతుంది, ఒక నిండు దూరం కలుగుతుందని చెప్పి గురువు గారిని ఆహ్వానించే సమయంలో నేను నా వంతగా శ్రేయాన్ స్వధర్మో విగుణః అనే శ్లోకాన్ని చెబుతూ, అర్జునుడు క్షత్రియుడు కాబట్టి ఆయన ధర్మాన్ని నిర్వర్తించి యుద్ధం చేయాలి అని చెప్పాను. అయితే నేను అంతవరకే ఆ స్థాయిలోనే ఆలోచించాను. కానీ గురువు గారు చెప్పారప్పుడు దాన్ని వివరిస్తూ, అక్కడ మనము స్వధర్మము అంటే కేవలం క్షత్రియ ధర్మమో బ్రాహ్మణ ధర్మమో వైశ్య ధర్మమో కాదు, మనమందరము మానవులము, ముందు మనం మానవ ధర్మాన్ని అనుసరించాలి అని చెప్పి దాన్ని ఒక విశాల దృక్పథంతో విశ్లేషించారండి. నిజంగా మళ్ళీ నాకు పక్కకు వచ్చిన తర్వాత, సభ అయిపోయిన తర్వాత కూడా మనం ఇలా తీసుకుంటే బాగుంటుంది అని చెప్పి నాకు సూచన చేసిన తర్వాత అనిపించింది. ఆ విషయం గుర్తొచ్చినప్పుడల్లా కూడా అనేక సార్లు నా మనస్సులోనే వారిని నమస్కరించుకున్నానండి. ఆ విషయం చెప్పుకునే అవకాశం వచ్చినందుకు నిజంగా చాలా చాలా సంతోషిస్తున్నానండి. కొందరు ఇక్కడ ఒక కవి అంటారు, కొంతమంది యువకులు పుట్టుకతో వృద్ధులు అని. పేరుకేమో యువకులే కానీ వారిలో అన్ని వృద్ధ లక్షణాలు వస్తున్నాయి, వార్ధక్య లక్షణాలు వస్తున్నాయని చెబుతున్నారు. కానీ దానికి పూర్తిగా విరుద్ధ భావనలు. పేరుకు వార్ధక్యం వచ్చిందంటున్నారు కానీ వారు ఎప్పటికీ యువకులే అన్నట్లుగా నాకు అనిపిస్తూ ఉన్నదండి.
ఎందుకంటే ధారణ ఈ వయసులో ధారణ చేయడం సామాన్య విషయం కాదు. ఆశావాది ప్రకాశ్రావు గారితో బహుశా మీరు వేదికను కూడా పంచుకొని ఉంటారేమో అనుకుంటున్నాను గురువు గారు. వారితో వారి ఆత్మకథ 9వ తరగతిలో పెట్టారండి. ఆయన అవధానం అంత గొప్పగా చేశారని 9వ తరగతిలో అతని యొక్క పాఠం పెడితే అతని ఆత్మకథను, అలాంటి గొప్ప వ్యక్తి 36 సంవత్సరాలలోనే అవధానాన్ని ఇంకా నేను చెయ్యలేను అని చెప్పి ధారణ అంత లేదు అని చెప్పి మానేశారండి. కానీ మన గురువు గారండి ఈ వయసులో వార్ధక్య దశ అంటున్నారు, కానీ ఈ వయసులో కూడా అద్భుతమైనటువంటి ధారణతో ఆశువుగా చెప్పినటువంటి పద్యాలు కూడా మళ్ళీ తిరిగి అప్పచెప్పారు అంటే నిజంగా వారి యొక్క పాదపద్మములకు వేల సార్లు నమస్కరించుకోవచ్చండి. నిన్న కూడా సత్సంగమునందు అత్యద్భుతంగా విశ్లేషిస్తూ 50 నిమిషాల సేపు నిలబడి వారు మాట్లాడుతుంటే నిజంగా సారు యొక్క వయస్సు, వారి యొక్క మనసును కూడా నిర్దేశించుకొని 50 నిమిషాల సేపు నిలబడి చెప్పాలి అంటే సామాన్యమైన విషయం కాదండి. గురజాడ అప్పారావు చెప్పినటువంటి ఒక మాట గుర్తొస్తుందండి. ఈసురోమని మనసులంటే దేశమే గతిన బాగుపడునో అంటారు గురజాడ గారు. మరి చిన్న చిన్న విషయాలకే 40 ఏళ్ళకే 45 ఏళ్ళకే మోకాల నొప్పులు వచ్చి ఇస్ అంటూ ఈసురోమని మనసులంటే నా వల్ల కాదు, నా చేత కాదు అని మనసులంటే దేశం ఏ గతిన బాగుపడుతుందని చెప్పి ఆయన చెప్పారు. మరి నిజంగా ఈ సందర్భంలో మననే గురజాడ గారి వర్ధంతి కూడా పూర్తయినదండి.